కిక్కు కావాల్సిందే. సో మొత్తానికైతే రాష్ట్రంలో ఇంకా కిక్కు మొదలు కాబోతుంది. ఏంది అని అంటే 3 రోజుల్లో నూతన మద్యం షాపులు ప్రారంభమవుతున్నాయి. స్థానిక ఎన్నికలు, న్యూ ఇయర్ వేడుకలు, మేడారం జాతరకు ఫుల్ సేల్స్. లిక్కర్ కొరత తప్పదని ప్రభుత్వానికి కంపెనీల లేఖ. 100% లిక్కర్ కొరత వస్తుంది. ఎందుకంటే వచ్చేవి సర్పంచ్ ఎన్నికలు, ఊరూర విందులు, వినోదాలు, మద్యము, మనీ, ఫ్లోటింగ్ జరగాల్సిందే. కార్యక్రమాలు, జాతర, మాస్ జాతరలు జరగాల్సిందే. ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకలకు ఇంకా మనం ఎట్లుంటుంది అందరికీ తెలిసిందే. మేడారం జాతర అంటేనే మద్యము, మటను, చికెను, మాంసము ఇట్లాంటిది. సో ఈ 3 కూడా మద్యంతో కూడుకున్న ఈ అంశాలే కాబట్టి ఈ మూడింట్లో మద్యం పెద్ద ఎత్తున కాబోతుంది. కొత్త మద్యం షాపులు వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి మరో 3 రోజుల సమయం ఉండడంతో ఎక్సైజ్ శాఖ నూతన మద్యం షాపులకు లైసెన్సులను జారీ చేయడం మొదలుపెట్టింది. మద్యం సరఫరా పైన దృష్టి సారించింది. ఎక్సైజ్ అధికారులు బెవరేజెస్ కంపెనీలతోనూ చర్చించినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం షాపులు ఉండగా స్థానిక ఎన్నికలు, న్యూ ఇయర్, మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని మద్యం కొరత ఏర్పడవచ్చని సర్కారుకు లిక్కర్ కంపెనీలు లేఖ రాసినట్టు సమాచారం. సో ఇట్లా మద్యం షాపులు సరిపోవట్లేదని ఒకవైపు, మద్యం షాపులలో ఇంకా ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఉంటున్నాయని ఓవరాల్గా మద్యం షాపులు మాత్రం కిక్కు పెరగబోతుంది. ప్రభుత్వానికి దండిగా ఆదాయం కూడా రాబోతోంది.